ఓం శుభంకర్యే నమః. కుంభరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి పంచమ స్థానము యందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలని ఇవ్వనున్నాడు. మరియు శని సంవత్సరమంతా కూడా ధనస్థానం యందు స్వర్ణమూర్తిగా సర్వశుభాలని కూడా కలగజేయనున్నాడు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరాంతం జన్మ సప్తమ స్థానాల యందు లోహమూర్తులుగాను వీరికి సత్ఫలితాలని కలగజేయనున్నాడు. ఈ రాశి వారికి గతం కంటే కూడా కొంత భిన్నమైనటువంటి అనుభవాలు ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో జరుగుతాయి. కలిగినటువంటి కొన్ని అనుభవాలు వీరిని చాలా మారుస్తాయి. ముఖ్యంగా దైవభక్తి మించి మరొకటి లేదండి. తల్లిదండ్రులని పూజించినటువంటి వాడు ఎంత యజ్ఞాలను చేసినా కూడా వాడికి ఏ ఫలితం ఉండదు. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో చక్కటి నిర్ణయాలను తీసుకోండి. ఏదో వాళ్ళని వదిలించుకుందాం, వాళ్ళని తిడదాం, దూరంగా ఉందాం, అటువంటి ప్రయత్నాలను చేయకండి. అలాగే ఆర్థిక సంక్షోభం నుంచి కూడా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీరు అధిగమిస్తారు. ఉద్యోగంలో ఆశించినటువంటి సత్ఫలితాలు మీకు వస్తాయి. ఉద్యోగము ఏదీ లేదు, గత కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాం అనుకున్నవాడికి ఏదో ఒక ఉద్యోగం మే నుంచి జూన్ మాసంలో లభిస్తుంది. తప్పనిసరిగా దాంట్లో జాయిన్ అవ్వండి. అది కూడా మీకు నచ్చినటువంటి ఉద్యోగమే లభించడం గమనార్హం. విద్యార్థులు సృజనాత్మకంగా రంగాలలో విజయాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు కొంత దృఢముగా ఉంటాయి. ఏదైతే కనుక భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఒక సత్సంబంధములు ఉంటాయో అవన్నీ కూడా దృఢముగా ఉంటాయి. సంతానం బాగా అనుకూలిస్తుంది. పుట్టేటువంటి సంతానము గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ బాగుండాలంటారు కదా, అలాగే మనకి పుట్టేటువంటి సంతానము చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ధర్మబద్ధమైనటువంటి జీవనం. కోపాన్ని తగ్గించుకోండి, లేకపోతే కనుక అనవసరంగా హృద్రోగములకి గురవ్వాల్సి వస్తుంది. కోపం వల్లే, ఏ కారణం లేదు, భార్య మీద కోపమనో, పిల్లల మీద కోపమనో, పిల్లల మీద కోపమనో, లేకపోతే బంధువుల మీద కోపమనో, అధికారుల మీద కోపమనో ఎందుకు పనికిరావు. కోపాన్ని అధిగమించుకోండి. అలాగే స్పెక్యులేషన్ విషయాల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నమ్మి మోసించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క బుట్టలో పడి ఉన్నదంతా కూడా పాడు చేసుకోవద్దు. సక్రమంగా ఉండండి. ఏదైనా స్థిర ఆస్తులను కొనే ముందు 1కి 10 సార్లు పత్రాలను పరిశీలించండి. పత్రలోపం వలన మానసిక అప్రశాంతతకు గురవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది, పెద్ద చికాకులు ఏమీ ఉండవు. ఆకర్షణీయమైనటువంటి కొన్ని పనులను చేయటంలో విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి వారు మక్కువ చూపుతారు. కాబట్టి వ్యాపారములు కానీ, లేకపోతే అక్కడున్న బిజినెస్లు కానీ, లేదా అక్కడ నుంచి భారతదేశంలోకి కనిపించే విధంగా ఉండేటువంటి బిజినెస్లో కానీ మీ యొక్క మక్కువని చూపుతారు. కొన్ని సందర్భాల యందు నిజాయితీ లేనటువంటి వ్యక్తులు పరిచయం అవటం ద్వారా బాగా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క క్యాటరింగ్ రంగం వారు, కాస్మోటిక్ రంగం వారు, ఆయా వ్యాపారాల యందు ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానం యందు సంచారం ధన సంపదని బలపరుస్తాయి. కాబట్టి ఎటువంటి ధనలోటు ఉండదు. అప్పు చేయాల్సిన అవసరం రాదు. అప్పు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, ఇవ్వకండి. కాబట్టి ఎవరైనా వచ్చాడో డబ్బు అడగచ్చు అప్పు ఇమ్మని. మీరు అప్పు ఇచ్చారంటే కనుక దొరికిపోయినట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పు ఇవ్వకండి. అలాగే ఆర్థికముగా మీరు బాగున్నారు అని తెలుసుకుని కొంతమంది మీ మీద నిఘా కూడా పెడతారు.
కొన్ని సందర్భాల యందు కంటి ముందు వస్తూ కంటి ముందే మాయము. కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎవరిని నమ్మద్దు. ఇబ్బంది పడేటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వారు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి కొత్త ఉద్యోగం ఎత్తుకునేటువంటి ప్రయత్నాన్ని మే మాసం నుంచి ప్రారంభిస్తారు. అది శుభదాయకంగా ఉంటుంది. పెరుగుతున్నటువంటి ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సంపాదనని కూడా మీరు అర్జించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సంతానము సృజనాత్మకంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సోదరులతో కానీ మీ యొక్క ఏదైతే గనక సంబంధాలు ఉంటాయో అవి చాలా మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో మేనరిక సంబంధం ద్వారా వివాహం కానటువంటి వారు వివాహం చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క నవంబర్ మాసం నుంచి గోచరిస్తున్నాయి. అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప అనారోగ్య సమస్యలు రావటం ఉంటుంది, కానీ అవి వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా తగిన వ్యాయామాన్ని చేసి ముందుకు సాగుతూ ఉంటారు. శని కుంభరాశిలో మాతృగృహ వ్యావహారిక సంబంధితమైనటువంటి విషయాల యందు కొంత సానుకూలతనిస్తాడు. శని కుంభరాశి వారికి ఆయుర్దాయాన్ని, అలాగే గృహ విషయాల యందు లేకపోతే గృహ సంబంధిత విషయాల యందు సత్ఫలితాలనే కలగజేస్తాడు. ధనము ఎలా సంపాదించాలో కొన్ని సందర్భాల యందు మీరందరికీ కూడా చాలా చక్కగా క్లాసులు ఇస్తూ ఉంటారు. కొన్ని మాటలకి కొన్ని విధానాలకి కట్టుబడి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబం మధ్యలో వారధిగా కూడా ఉంటారు. కొన్ని సందర్భాల యందు విడిపోయేటువంటి వ్యక్తులని కూడా కలిపేటువంటి స్వభావాన్ని కుంభరాశి జాతకులు పొందుతారు. ఇతర దేశాల నుంచి బహుజాతి సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాల నుంచి కూడా మీరు పెట్టుబడులని మీ వ్యాపార సంస్థల్లోకి పెట్టుకునేటువంటి అవకాశం శని భగవంతుడి ద్వారా మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామికి ప్రతి విషయాన్ని కూడా చెప్తూ ఉండండి. కొన్ని విషయాలను దాచి కొన్ని విషయాలను చెప్పడం ద్వారా కొంత ఇక్కట్లు పడాల్సి వస్తుంది. కుటుంబంలో కొత్తగా కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు. అటువంటి వారికి కూడా మీరు ఆదర్శనప్రాయంగా ఉంటారు. సకాలంలో భోజనం, సకాలంలో వ్యాయామం, సకాలంలో సంపద కుంభరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఆనందాన్ని ఇస్తుంది. రాహు సంచార ప్రభావం చేత ముఖ్యంగా మీ ఆలోచనలో కొంత మెరుగుతనాన్ని మనం చూడవచ్చు. అవగాహన శక్తి ప్రభావితాన్ని చేస్తూ ఉంటుంది. జన్మరాశిలో రాహు వలన సరైన నిర్ణయాలని సరైన సమయంలో తీసుకుంటారు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మొదటిలోనే చెప్పాను కదండి, గతంలో కంటే కూడా కొంత విభిన్నతగా ఉంటారు. మీ ఆలోచనలు చాలా చాతుర్యంగా ఉంటాయి. ఏ నిర్ణయాన్నైనా తీసుకునే ముందు మీరు ఎవరి మీద ఆధారపడకండి. మీరు చేయగలిగితేనే చేయండి. ఏదో ఎక్కడి నుంచో ఏదో వస్తుంది, దానికి వస్తే మనం చేద్దాము అనేటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి. అవి ఏవైనా రావచ్చు, లేక మానవచ్చు. అలాగే ఆటంకాలు కొన్ని ఏర్పడతాయి. ఆ యొక్క ఆటంకాలకి కూడా మనము కొంత చిక్కు పెట్టాల్సి వస్తుంది. అలాగే తేలికపాటి విషయాలని చాలా దృఢంగా మీరు తీసుకుంటారు. అది చాలా చిన్న విషయం అండి. మీరు ప్రతి విషయానికి కూడా టెన్షన్ పడిపోకూడదు. ఆరోగ్యం మీద దాని ప్రభావం చూపుతుంది. ఫర్దర్గా జరిగేటువంటి కొన్ని పనుల మీద కూడా ఆ ప్రభావం చూపుతుంది. సోమవారము లేకపోతే ప్రతి నెల మాస శివరాత్రి రోజున శివాభిషేకాన్ని ఈ యొక్క మార్చి నుంచి ప్రారంభించి మళ్ళీ వచ్చేటువంటి ఫిబ్రవరి వరకు కూడా, మార్చి వరకు కూడా చేయండి. మాస శివరాత్రి అభిషేక ఫలితము, మాస శివరాత్రి రోజు అన్నదానము కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం కూడా పారాయణ చేయించండి. మాస శివరాత్రి రోజున శివారాధనే కుంభరాశి వారికి ఎంతో గొప్ప విజయాలను ఇస్తుంది. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 కలిసి వచ్చేటువంటి రోజు సోమవారం. సోమవారం రోజున అన్నదానమైన అభిషేకమైన చేయండి. ఇంట్లో కూడా శివనామస్మరణ ఎక్కువగా చేయండి. విజయప్రదముగా జీవితం ఉంటుంది. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.